నందమూరి అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసేశారు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మని దర్శకుడిగా ఎంపిక చేయడం దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ ని మెల్లమెల్లగా జనంలోకి తీసుకువెళ్లే ప్లాన్ వరకు అన్ని పక్కాగా జరుగుతున్నాయి. బాలయ్య కుమార్తె తేజస్విని ఈ సినిమాకు నిర్మాత కావటం మరింత హైప్ క్రియేట్ చేయగలిగింది. అలా ఒకే సినిమాతో అటు మోక్షజ్ఞ ఇటు తేజస్విని ఇద్దరి కెరియర్ సెట్ చేసేస్తున్నారు బాలకృష్ణ. మోక్షజ్ఞ చిత్రానికి ఇంకా క్లాప్ కొట్టక మునిపే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చాలా విషయాలు బయటకు పొక్కేశాయి. ఈ చిత్రంలో మోక్షజ్ఞ అభిమన్యుడిగా, బాలయ్య శ్రీకృష్ణుడిగా నటిస్తున్నారన్న వార్త నందమూరి అభిమానుల్లో మరింత జోష్ నింపేసింది. సోషల్ కథకు మైథలాజికల్ టచ్ ఇవ్వటం ప్రశాంత్ వర్మకి బాగా తెలుసు. అదే కిట్ కు ఈ సినిమాలో వాడుతున్నాడని, మామూలు కమర్షియల్ సినిమాలో కృష్ణుడు అభిమన్యుడు రెఫరెన్స్లతో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నాడని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. కథానాయికగా ఖుషీ కపూర్ ను ఎంపిక చేశారని, త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అన్నిటికీ మించి ఈ సినిమా కోసం మోక్షజ్ఞ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం మోక్షజ్ఞకు 15 కోట్ల వరకు ఇస్తున్నారన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. అదే నిజమైతే డెబ్యూ సినిమాకు గాను అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయకుడు మోక్షనే అవుతాడు. బడ్జెట్ కూడా 100 కోట్లు దాటే అవకాశం ఉందని, ఆ లెక్కన ఓ కొత్త హీరోతో సినిమా తీయబోతున్న కాస్ట్లీ సినిమా ఇదే అన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ. అలా తొలి సినిమాతోనే మోక్షజ్ఞ రికార్డులు బ్రేక్ చేసే పనిలో బిజీ అయిపోయాడు. మున్ముందు ఇంకెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి.